కొన్ని దినాల నుండి యేసుక్రీస్తు వంటి మనస్సు మనకి కలగటానికి మనము కొన్ని అంశాల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున క్షమించే మంచి మనస్సు, యేసుక్రీస్తు వంటి మనస్సు మనకు కలగాలని, ఎలాంటి పాపినైనా మనము క్షమించగలగాలని, క్షమించడం అంటే ఆ వ్యక్తి పాపాన్ని మనము జ్ఞాపకం చేసుకోకుండా ఆ వ్యక్తి అపరాధములను మరచిపోవడమని, ఆ క్షమించే మంచి మనస్సు మనకి కావాలని మనము నిన్న ప్రార్థన చేసుకున్నాం. మొన్నటి రోజున మేలు చేసే మంచి మనస్సు మనకు కావాలి. ఎవరైనా సమస్యలో ఉంటే, ఎవరైనా ఇబ్బందిలో ఉంటే, వారికి సాయం చేసేటువంటి గొప్ప మనస్సు మనకి కలగాలి. మనకి మేలు చేసిన వారికనే కాదు, ఎవరు కష్టంలో ఉన్నా మనము చేయగలిగినంత సహాయం వారికి చేయాలి. మేలు చేయుటలో విసుగవద్దు. మనం మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తామని మొన్నటి రోజున మనం ప్రార్థన చేసుకున్నాం. ఇలాగున మనం కొన్ని దినాల వరకు ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు వంటి మంచి మనస్సు మనకి కలిగేంత వరకు మనం ప్రార్థన చేయడంతో పాటు ప్రయత్నం కూడా చేద్దాం. మనము ప్రార్థనలోకి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోవడమే కాదు. మన క్రియలలో కూడా మార్పుండాలి. మన ప్రవర్తనలో కూడా మార్పుండాలి. మన ప్రవర్తనలో మార్పు లేకుండా మనం ఊరికే ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు. మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో, ఆ ప్రార్థించే అంశం మన క్రియలలో కనబడాలి. మన ప్రవర్తనలో లోకస్తులు చూడాలి. నీవు పేరుకి క్షమించే మంచి మనసు నాకివ్వయ్యా అని ప్రార్థన చేసి, నువ్వు పోయి ఒక వ్యక్తిని క్షమించకుండా, ఆ వ్యక్తి తప్పుని మనసులో పెట్టుకొని, ఆ తప్పుని మాటి మాటికి నువ్వు ఎత్తి దెప్పి పొడుస్తూ ఉన్నావనుకో, నీకు క్షమించే మనసు లేనట్టే. నువ్వు మేలు చేసే మంచి మనసు నాకివ్వయ్యా అని ప్రార్థన చేసి, నువ్వు మేలు చేయకుండా కీడు చేయ తలిచావంటే, నీ బ్రతుకులో వాక్యము లేదు. వాక్యము మన హృదయములో ఉండటం ఎంత అవసరమో, మన బ్రతుకులో ఉండటం కూడా అంతే అవసరం. ఈ రోజున క్రైస్తవ్యములో వాక్యము తెలిసిన క్రైస్తవులు వేల మంది, లక్షల మంది ఉన్నారు. కానీ వాక్యాన్ని చూపిస్తున్న క్రైస్తవులు చాలా తక్కువగా ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? వాక్యాన్ని తెలుసుకోవడం ఒక వంతైతే, తెలుసుకున్న వాక్యాన్ని లోకానికి చూపించడం మరొక వంతు. మనం ఎలా ఉన్నామో ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం. ఎవరికి వారము మనల్ని మనము ఎలా ఉన్నామో, ఒక్కొక్కసారి మన జీవితాలు ఎలా ఉంటున్నాయో మనల్ని మనము సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పూట కూడా ఒక మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ బైబిల్ తెరచి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 వచనము నుండి చదవండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పుట ఎలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకుని నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుట నీకు తేటగా కనబడును. ఇక్కడ స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మీరు తీర్పు తీర్చకుడి.
మీరు ఎవరికి గూడా నువ్విలా, నువ్వలా అని చెప్పి మీరు జడ్జిమెంట్‌లియ్యొద్దు. మీకు జడ్జిమెంట్‌లిచ్చే స్థాయి ఎప్పుడో తెలుసా? మీలో ఏ లోపము లేకుండా, మీలో మీ కంటిలో దూలం పెట్టుకొని, ఎదుటోడి కంటిలో నలుసును మీరు చూస్తున్నారు అని స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. దూలం అంటే చాలా పెద్దది. నలుసంటే చాలా చిన్నది. అంటే మనలోనేమో దూలము లాంటి పెద్ద పెద్ద పొరపాట్లు పెట్టుకొని, వాళ్ళిలా, వీళ్ళిలా, వీళ్ళిట్లా, వీళ్ళిట్లా కొంతమంది స్వభావము ఈ స్వభావమే. ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలు ఎప్పుడు వారికి కనిపిస్తూనే ఉంటాయి. చూడు, ఆ వ్యక్తిలో ఈ లోపముంది. ఆ పాస్టర్ గారిలో ఈ లోపముంది. ఆ విశ్వాసిలో ఈ లోపముంది. ఆ అక్కలో ఈ లోపముంది. ఆ అన్నలో ఈ లోపముందని. వాళ్ళకు లోపాలే పని. వాళ్ళ లోపాలే కనిపిస్తుంటాయి. కొంతమంది వాళ్ళ లోపాలని ఎత్తి పట్టి లోకానికి చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ఇతరుల లోపాలను. చూడు ఈ అక్క ఇలాంటిది. చూడు ఆ బ్రదర్ అలాంటోడు. చూడు ఆ సిస్టర్ అలాంటిది. దయచేసి ఇతరుల లోపాలని లోకానికి చూపించాలనుకోవద్దు. అది తప్పు. మనకెందుకు? వాళ్ళలో లోపాలుంటే నిజంగా నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏకాంతంగా వారి కొరకు ప్రార్థన చేయాలి. లేదా వారిని పిలిచి ఏకాంతంగా నువ్వు గద్దించాలి. ఈ రోజున ఏకాంతంగా గద్దించే గద్దింపులు పోయాయండి. వారేదైనా లోపముందని తెలిస్తే కొంతమంది బహిరంగంగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా! చూడు ఆ వ్యక్తి ఇలాంటోడు. ఆ వ్యక్తి అలాంటోడని. లోకానికి ఎలా అయినా వీళ్ళ లోపాలు తెలియాలని. దయచేసి ఇతరుల లోపాలు బహిర్గతం చేయొద్దు. వారిలో లోపముందని నీకనిపిస్తే ప్రార్థన చెయి. వారిలో లోపముందనిపిస్తే పర్సనల్‌గా గద్దించు వాళ్ళెలాంటోళ్ళైనా. అంతే తప్ప వారి లోపాన్ని లోకానికి చూపించొద్దు. క్రైస్తవుని మనసు ఎలా ఉండాలో తెలుసా? ఇతరుల లోపాలు తెలిస్తే ప్రార్థన చేయాలి. ప్రచారం చేయకూడదు. ఈ రోజున మన స్వభావం ఇలానే ఉంటుందేమో! చాలా మంది స్వభావాలు ఇలాగనే మారిపోతున్నాయి. ఈరోజు ఈ మాటలు చెబుతున్న నేనైనా, వింటున్న మీరైనా ఇతరుల లోపాలు మనం చూపిస్తూ మనలో ఉన్న లోపాలు మరిచిపోతున్నామేమో! పరిసయ్యుని వంటి స్వభావం మనకుంటుందేమో! వారిట్లా, వీరిట్లా అని ఎదుటి వ్యక్తిని మనం వారిలో ఉన్నటువంటి లోపాలను చూస్తూ మనలో ఉన్నటువంటి లోపాలు మనం మరచిపోయే స్థితిలో ఉన్నామేమో! ఒకసారి ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా! నన్ను నేను సరిజేసుకునే మనసు నాకు కావాలయ్యా! ఇతరులని కావాలని వాళ్ళ లోపాలను ఎత్తి చూపించి, వాళ్ళ లోపాలను ప్రచారం చేసే మనసు నాకొద్దయ్యా! ప్రార్థించే మనసు నాకు కావాలయ్యా! నాకు తెలియకుండానే కొందరి లోపాలు నాకు బాగా పెద్దగా కనిపిస్తున్నాయి. నాకు ఆ మనసొద్దయ్యా! ఇతరుల లోపాలను నేను గ్రహించి వారి కొరకు నేను ప్రార్థన చేయాలయ్యా! వారి కొరకు నీ సన్నిధిలో కనిపెట్టాలయ్యా! వారి మేలు కోరాలయ్యా! నిజంగా మేలు కోరిన వాడు గద్దిస్తాడు. మేలు కోరిన వాడు ప్రార్థిస్తాడు. అయ్యా! కీడు కోరిన వాడే నలుగురిలో వారిని చెడు చేయాలని ప్రచారం చేస్తాడు. ఈరోజు నేను ఇతరుల లోపాలు ప్రచారం చేస్తున్నానేమో! ఇతరుల లోపాలు నేను లోకానికి చూపిస్తున్నానేమో! వద్దయ్యా! ఆ మనసు నాకొద్దయ్యా! నాకు నీ మనసు కావాలయ్యా! నువ్వెప్పుడైనా ఇతరుల లోపాలను ప్రచారం చేయలేదయ్యా! వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీ నీ యొద్దకొచ్చినప్పుడు ఆమెను మరలా పాపం చేయొద్దు అన్నావే తప్ప, ఆమె పాపాన్ని ఎక్కడ నువ్వు ఎత్తి చూపించలేదయ్యా! అయ్యా! అయ్యా! సమరయ స్త్రీ నీ యొద్దకొచ్చినప్పుడు ఆమె స్థితి చెప్పి, అయ్యా! ఆమెకు దాహానికి నీరిస్తాను. నువ్వింకెప్పుడు అలాంటి పనులు చేయొద్దన్నావు కానీ, ఆమె పాపాన్ని లోకానికెప్పుడు ప్రచారం చేయలేదయ్యా! పాపాత్మురాలైన స్త్రీ నీ పాదాల యొద్ద కూర్చున్నప్పుడు, అయ్యా! ఆమె పాపాన్ని ఎత్తి చూపించలేదయ్యా! అయ్యా! అక్కడున్న శిష్యుని కంటే ఆమె గనురాలని కొనియాడావయ్యా! మాకా మనసుండట్లేదయ్యా! ఎవరైనా ఏదైనా చిన్న తప్పు చేస్తే, ఆ తప్పుని మేము మరీ భూతద్దంలో పెట్టి చూస్తున్నామయ్యా! వారిని తప్పుడోళ్ళంటున్నామయ్యా! వారి లోపాలను మేమింకా భూతద్దంలో చూస్తూ వారిని మేము తప్పుడు మనుషుల్లాగా చిత్రీకరిస్తున్నామేమోనయ్యా! మా మనసు మార్చండయ్యా! మా స్వభావం మార్చండయ్యా! యేసయ్య నీలాంటి మనసు మాకు కావాలయ్యా! యేసయ్య నీలాంటి స్వభావం మాకు కావాలయ్యా! అయ్యా! ఈరోజు ఉదయకాలాన నీ పాదాల యొద్దకొస్తున్నాం. నీ మనసు మాకు కావాలని, నీ మనసు మాకు కావాలేసయ్యా! నీ మనసు మాకు కావాలేసయ్యా! నీ మనసు మాకు కావాలేసయ్యా! అందరూ ప్రార్థన చేయండమ్మా. దయచేసి మ్యూట్‌లో నుండి తీసి ప్రార్థన చేయండి. యేసయ్య మనసు మనకు లేకపోతే మనం భక్తి చేసే ప్రయోజనం లేదు. క్రైస్తవులని చెప్పుకొని ప్రయోజనం లేదు. ఎవరైనాను క్రైస్తవుడు అనుభవించిన ఎడ వాడు క్రైస్తవుడని పిలువబడాలంటే వాడు క్రీస్తును అనుసరించుండాలి.
క్రీస్తులాగా బ్రతకాలి. అయ్యా నీ మనసు నాకు కావాలి. ఇతరుల లోపాలు నేను ఎత్తి చూపించేవాడిగా కాదు, ఇతరుల లోపాలు ఎత్తి ప్రార్థించేవాడిగా నేను కావాలి. అయ్యా నా మనసు మార్చండి, నా స్వభావాన్ని మార్చండి అని ప్రతి ఒక్కరు మ్యూట్ లో నుండి తీసి ప్రార్థన చేయండి. ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. ఈ ప్రార్థించవలసినటువంటి అంశం. అయ్యా నిజమే ప్రభా, ఎదుటి వారిని ప్రభా తండ్రి మా ప్రభా స్వభావం మారాలి. మాలో ఉన్నటువంటి ఆలోచన విధానం మారాలి. మా తలంపులు మారాలి. ప్రేమించుకున్నట్లుగా మారాలి. ప్రేమించమన్నాడు ప్రభా తండ్రి. మా ఆలోచన యోగ్యమైన విధానాలు మనసును మా దయచేయండి యొక్క స్థితి ప్రభా మారాలి. తండ్రి మా యొక్క ప్రభా స్థితి నాయన మారాలి. మా బుద్ధి మారాలి, మా మనస్సు మారాలి. ప్రభా యొక్క స్వభావం ఒక్కటే మాలో మారితే ప్రభా మేము ఆశీర్వదించబడతాం ప్రభా తండ్రి ప్రభా నాయన అనేక మంది ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాం ప్రభా అయ్యా తండ్రి ఇతర లోపాలు తండ్రి మా ప్రభా గౌరవం నాయన ఇతర సహాయం లోపాలు ప్రభు చూపిస్తూ లోకానికి ప్రభు ప్రభా ఇతరులని ప్రభా చెడు మనసును చేసే మనసు మానవుతో మాకు ఉండకూడదే. వారి కొరకు ప్రార్థించే మంచి మనసు మాకు కావాలి. వారి కొరకు నీ సన్నిధిలో మొరపెట్టే వారిలో మంచి మనసు ఉన్నటువంటి మాకు కావాలి. లోపాలను బట్టి ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా. ప్రార్థించండి ప్రభా మా ఏళ్ళ మీ కృప చూపించండి ప్రభా. మంచి మనసు స్తోత్రములు దేవా తండ్రి ప్రభా మనసు మార్చండి ప్రభా. మా విధానాలు మార్చండి ప్రభా. మా స్వభావం సహాయం మార్చండి చేయండి ప్రభా తండ్రి. అయ్యా నాలో తండ్రి మూలాన్ని ప్రభా తీసుకోవడానికి నాయన సర్పం మీదే వల్ల అయ్యా మా స్వభావం ప్రభా విధానాలు నాయన మార్చండి ప్రభా. అయ్యా మా ఇల్లు స్వభావం కొట్టడానికి మారాలి మనసును ప్రభా. నాకు చేయండి మా ప్రభా మనసు తండ్రి మారాలి. మా ప్రభా మనసు నాయన మాలో మారాలి. తీసివేసి ఇలాంటి ప్రభా మనసు మాకు తండ్రి కలగాలి. ఇక నీలాంటి మాటలు మనసు మాకు మాకు కలగాలి అనుగ్రహించండి ప్రభా. ప్రభా సహాయం తండ్రి చేయండి స్తోత్రం ప్రభు. స్తోత్రం స్తోత్రం దేవా నీ ఆ ప్రేమ చేయి ఏదో కలిగించువాడా ప్రార్థించడమే దేవా కాదు, మా తండ్రి బ్రతుకుల్లో ప్రభా మార్పు నాయన కనబడాలి. అవును ప్రభా తండ్రి మార్పును మా జీవితం దయచేయండి మారాలి. బ్రతుకుల్లో ప్రభా మార్పు మేము కనబడాలి. అనుగ్రహించిన మేము మార్పును లోకానికి దయచేయండి ప్రభా గుర్తించి తండ్రి ఇప్పటి వరకు అయ్యా మేము మనిషి వద్ద మనిషిగా సమర్థించుకున్నాము, కానీ మాట్లాడుతున్నామేమో సరి ప్రభా తండ్రి చేసుకుంటామయ్యా. ప్రభా ఇప్పటి పెద్దలైన వరకు మేము మాటలు మమ్మల్ని మేము గొప్ప మాట్లాడుకుంటాం దేవా అనుకున్నాము. తగిన ఇప్పటి గ్రహింపును నుంచి నేను దయచేయండి గొప్ప ప్రభా చేస్తాను. తండ్రి మా ప్రభా నాయన స్వభావాలు మార్చి మా ఏసయ్య తలంపులు ఏసయ్య మార్చి మన ఏసయ్య ఆలోచన మార్చి ఏసయ్య మన ఇతరులను నడుపు మార్చి నిందించుతున్న మహిమ నిందించే ఘనత మనస్సును మాలో ప్రభావములు నుంచి మా తీసివేయండి ప్రభా స్వభావమును మనానికి మార్చి మమ్మల్ని నీ కలిగించండి కొరకు ప్రభా తండ్రి నిలబెట్టమని ప్రభా యేసు నీ శక్తి కొరకు నీ కలిగిన పనిలో నామములో వాడబడిలాగున దేవా అడిగి తండ్రి మమ్మల్ని వేడుకొని శుద్ధి నాము చేయమని తండ్రి. అడుగుచున్నాము తండ్రి ఆమేన్. ఆమేన్. మీరు ప్రార్థన ఆలకించి ఇతరుల లోపములు ఎత్తి చూపే మనసు కాక ప్రార్థించే మనసుని సరిచేసే మనసును దేవుడు మనకు అనుగ్రహించినందుకు స్వరమెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. దేవుని రాకడ త్వరితముగా ఉంది. ఎప్పుడు ఉంది. వస్తారో ప్రభు తెలియదు. ఆయన తెలియదు. రాకడెప్పుడో పోకడెప్పుడో అర్థం కాని పరిస్థితులు. ఇక ఈ లోక సంపద, ఈ లోక ఘనత, ఈ లోక పేరు కొరకు పరుగులెత్తుతూ తాపత్రయపడుతూ ఉంటే నిత్య నరకానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆత్మ సంబంధమైన వాటి కొరకు పరుగులెత్తడం, ఆత్మ సంబంధమైన వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఆత్మీయంగా ఎప్పటికప్పుడు సరి చేసుకోవడం, ఆత్మీయంగా ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకోవడం, ఈ అలవాట్లతో ముందుకెళ్ళిపోవాల్సిన సమయం దగ్గర పడింది. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. రోజులు అస్సలు బాలేదు. కాలము, సమయము దేవుని స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ప్రభు వస్తారో తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు సిద్ధపడినటువంటి కన్యకల వలె మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ సిద్ధులలో నూనె ఉంచుకున్నట్లుగా మన ఆత్మీయ జీవితానికి తగిన ఆత్మీయత, పరిశుద్ధత, ప్రార్థన, అభిషేకం వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు నిండుగా సమృద్ధిగా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వంటి మనసు కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే యేసులాగా మనం బ్రతకకపోతే మనం పరలోకం వెళ్ళలేం. యేసయ్యలాగా మనం బ్రతకాలి. క్రీస్తు స్వారూప్యము మీ అందు ఏర్పడాలనే నా తాపత్రయమని పౌలు గారు ఎన్నోసార్లు పత్రికలో మాట్లాడుతూ కొన్నిసార్లు కంటతడి పెట్టుకుంటాడు. ఎందుకంటే క్రీస్తు స్వభావం మీలో కలగాలి. అదే నా ఆశ, అదే నా తాపత్రయం. అసలు ఒక వ్యక్తి క్రైస్తవుడు అని పిలువబడాలంటే అతడు క్రీస్తు లాగా ఉండాలి. ఆ మనస్సు కొరకే ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఎప్పటికప్పుడు మీ స్వభావాన్ని సమర్థించుకోవద్దు, సరిచేసుకోండి. రోజులు అస్సలు బాలేదు. ఎప్పటికప్పుడు నేను బానే ఉన్నాను అనే భ్రమలో నుండి బయటికొచ్చి, లేదు నేను ఇంకా మార్చుకోవాలి అనేటువంటి మనస్సుతో ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి. ఎంత నువ్వు నిన్ను చెక్కుకుంటే అంత
నీకొక మంచి రూపం వస్తది. ఇప్పుడు ఒక శిల్పం ఉందండి. అది ఎంత చెక్కబడితే దాని విలువ అంత పెరుగుతుంది. నాకు చెక్కడం ఇష్టం లేదు. నేను ఇంతే ఉంటాను. నాకు నచ్చినట్టు నేను ఉంటానంటే దాని విలువ చాలా తగ్గుతుంది. చెక్కబడిన విలువ పెరుగుతుంది. చెక్కబడకుండా ఉన్న దాని విలువ తగ్గుతుంది. అలాగనే నిన్ను నువ్వు సరిదిద్దుకున్నావాలి అనుకుంటే నీ విలువ పెరుగుద్ది. నేను బాగానే ఉన్నాను. నాలో ఏ లోపం లేదు. వారే ఇలాంటోళ్ళు, ఆ బ్రదరే ఇట్లాంటోడు, ఆ సిస్టర్ ఇలాంటోళ్ళు అని నువ్వు వాళ్ళని వీళ్ళని అన్నావనుకోండి, నీ విలువ ఎప్పటికీ తగ్గుతూనే ఉంటది. మన విలువ పెంచుకునే వారిగా ఉందామా? తగ్గించుకునే వారిగా ఉందామా? మీ చేతుల్లోనే ఉంది. ఓకే. ఇక ఆలస్యం లేకుండా ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. నిరీక్షణ అనేటువంటి ఒక అంశాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా! వాటిల్లో శరీర సంబంధమైనటువంటి మన కోరికలైన, ఆశలైన దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో నిన్నటి రోజున మనం ధ్యానం చేశాం. దేవుని ఆలస్యమని కాదు, తొందరని కాదు. ప్రతి దానికంటూ దేవుడు ఒక సమయాన్ని సిద్ధం జేస్తాడు. ఆ సమయం వచ్చేంత వరకు మనం కనిపెట్టాలి. దయ చూపవలనని, దేవుడు కరుణించవలనని దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. లాజర్ జీవితంలో గూడా ఆలస్యమైనప్పుడు అందరూ ఆలస్యమైందనుకున్నారు గానీ, ఆ చనిపోయే స్థితిలో ఉన్న లాజరు, ఒక మాటలో చెప్పాలంటే చనిపోయి 4 రోజులైన లాజర్‌ని దేవుడు బ్రతికించాక, లాజర్‌ని చూసి కఠినమైన, మూర్ఖమైన యూదులు మారారని, దేవుడు మన జీవితంలో కొన్ని ఆలస్యం చేసినట్లు మనకనిపిస్తుంది గానీ, దాని ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక కార్యాలు దేవుడు దాచిపెట్టుంటాడని, దేవుడు కార్యం చేసేంత వరకు మనం కనిపెట్టి ఓపికతో ఎదురు చూడాలి తప్ప, తొందరపడడం, ఆవేశపడడం, ప్రతిదానికి దేవుణ్ణి దూషించడం, ఇలాంటి మనస్సు మనకుండకూడదు. ఆయన చేసేంత వరకు మనం ఓపికతో కనిపెట్టాలి. ఓపికతో కనిపెట్టే ఆ మంచి మనసు కొరకు మనం దేవుని సన్నిధిలో వేడుకుందాం. ఓకే. ఈ పూట మీకు 3 మాటలు నేను మొదట్లో చెప్పాను నిరీక్షణ గురించి. 3 మాటలు నిరీక్షణ గురించి రాయబడుంటాయి అని. ఆ 3 మాటలు హెబ్రీ, గ్రీకు భాషల్లో నిరీక్షణను 3 మాటలంటారన్నాను. ఆ 3 మాటలు జ్ఞాపకం ఉన్నాయా అమ్మ? 3 మాటలు. మన తెలుగు బైబిల్‌లో నిరీక్షణ అని ఉంటుంది. ఎదురు చూపు అని ఉంటుంది. కానీ హెబ్రీ, గ్రీక్ బైబిల్‌లో నిరీక్షణ అని ఉన్న చోట 3 ఎబ్ పదాలుంటాయని చెప్పాను. ఆ 3 పదాలు జ్ఞాపకం ఉన్నాయా? కావా ఒకటి, హ్మ్. హేబేల్ ఒకటి, హవా ఒకటి, ఎల్పిస్ ఒకటి. ఎల్పిస్ అంటే ఏం చెప్పాను? ఆత్మ సంబంధమైన జరుగుతుంది. నిరీక్షణ. ఈ పూట ఈ ఆత్మ సంబంధమైన నిరీక్షణ గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఎల్పిస్ అంటే ఈ లోక సంబంధంగా మనము సుఖపడుట కొరకు, ఈ లోక సంబంధంగా సంతోషంగా ఉండుట కొరకు ఎదురు చూచేది కాదు. ఇది ఆత్మ సంబంధంగా ఆత్మీయమైన విషయాలు కొరకు ఎదురు చూడడమే ఈ ఎల్పిస్. ఈ ఎల్పిస్ గురించి కొన్ని మాటలు మీతో మాట్లాడతాను. బైబిల్‌లో కూడా కొంతమంది ఆశ కలిగి ఎదురు చూస్తున్నారు. వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? చూద్దాం. మనందరికి బాగా తెలిసిన సంకీర్తన 42వ సంకీర్తన 1వ చరణం. ఒకసారి అందరూ బైబిల్ తెరిచి చూడండి. 42, 1. దుప్పి దుప్పి నీటి నీటి వాగుల వాగుల కొరకు కొరకు ఆశపడినట్లు నా చదవండి. ప్రాణం దేవా, నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గలగ దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. మనందరికీ బాగా తెలిసిన మాట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతూ ఎదురు చూస్తుంది. ఎందుకు ఎదురు చూస్తుంది? ఎన్నో సార్లు మీతో చెప్పాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. దాహం తీర్చుకోవడానికి కోసం మాత్రమే కాదు. మనం ఏమనుకున్నామంటే ఒకప్పుడు దుప్పి బాగా దాహమైనట్లుంది. నీటి వాగుల కొరకు అది ఎదురు చూస్తూ ఉంది అనుకుంటాము కానీ, వాస్తవంగా దుప్పి నీటి వాగులలో ఉన్న నీరు తాగలేదు. వాగులంటే ప్రవహిస్తూ ఉంటాయి. దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూడడానికి ప్రాముఖ్యమైన కారణాలుంటాయి. వాటిలో ఒక కారణం దాగుకొనటానికి, దాగుకొనటానికి. దుప్పి చాలా
స్పీడ్‌గా పరిగెత్తేటువంటి జంతువు. సింహము దుప్పంత స్పీడ్‌గా పరిగెత్తలేదు. కానీ దుప్పి పరిగెడుతూ, సింహం పరిగెడుతూ ఉన్నప్పుడు సింహపు నోటికి దుప్పి చిక్కడానికి 2 కారణాలున్నాయి. మీకు తెలుసా? దుప్పి స్పీడ్‌గా పరిగెడుతుందా? సింహం స్పీడ్‌గా పరిగెడుతుందా? డిక్కి స్పీడ్‌గా మీకు తెలుసమ్మా? జింక. దుప్పే స్పీడ్‌గా జింక లాంటిది. జింక కాదులెండి. జింక లాంటిది. దుప్పే స్పీడ్‌గా పరిగెడుతుంది. కానీ సింహపు నోటికి మీరు ఎక్కువగా ఈ నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ ఛానెల్స్ చూసినప్పుడు ఎక్కువగా సింహాలు, పులులు వేటిని వేటాడినట్లు కనిపిస్తాయి మనకి. మీరు దుప్పుల్ని, గమనించారా? జింకల్ని ఉంటాయి. జింకలని, దుప్పులని వేటాడినట్టే కనిపిస్తాయి. ఇవి అన్నిటికంటే స్పీడ్‌గా పరిగెడతాయి గదా! అయినా ఇవెందుకు చిక్కుతున్నాయి సింహానికి? ఎందుకు ఇవి సింహపు నోటికి బలైపోతున్నాయంటే 2 కారణాలండి. ఒకటేంటంటే పరిగెత్తేది దుప్పి స్ట్రెయిట్‌గా చూస్తూ పరిగెత్తదు. వెనక్కి తిరిగి చూస్తా ఉంటది. వెనక్కి తిరిగి చూస్తా ఉంటది. వెనక్కి తిరిగి చూస్తా ఉంటది. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తుందో దాని పరుగేమవుతది? ఆగిపోతది. వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా ఒక స్టెప్ ఆగుద్ది. 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 అలా ఆగటాన్ని బట్టి ఇది ఈజీగా సింహపు నోటికి చిక్కుతుంది. ఇది ఆగకుండా గురిని చూస్తే పరిగెడితే సింహపు అంచుల్లోనే ఉండదిది. ఇది లేట్ చేయడం వల్ల సింహపు నోటికి చిక్కుతుంది. ఈ రోజున సాతాను కూడా గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదామా అని వాడు పరిగెడుతూ ఉన్నాడు. వాడి నోటికి మనం ఎందుకు చిక్కుతున్నామో తెలుసా? మనం గురువైపు చూస్తూ పరిగెత్తట్లా. ఒక్కొక్కసారి ఆగి వెనక్కి చూస్తున్నాం. అమ్మో! ఈ కార్యం జరుగుద్దంటారా? అమ్మో! ఇది నెరవేరుద్దంటారా? ఏమోలే అని వెనక్కి చూస్తున్నాం. వెనక్కి చూసినప్పుడల్లా ఆగిపోవాల్సొస్తుంది. వెనక్కి చూసినప్పుడల్లా మనము మన ఆత్మీయ జీవితంలో అలా ఆగటం వల్ల సాతాను చేతికి చిక్కుతూ ఉంటామండి. ఈ దుప్పి అంత స్పీడ్‌గా పరిగెత్తేది కూడా వెనక్కి తిరగటం వల్ల ఆగుతది. ఇంకొకటేంటంటే ఈ దుప్పి ఉన్నటువంటి స్వభావము ఎండమావులు తెలుసు కదా! మీకింతకు ముందు చెప్పిందే గుర్తు చేస్తున్నానంతే. ఎండమావులు నీటి ఊటలున్నట్టు కనిపిస్తాయి రోడ్డు మీదెళ్తుంటే. ఆ నీటి ఊటలున్నట్లు కనిపిస్తాయి. ఇదేం చేస్తదో తెలుసా? నీరున్నాయని భ్రమపడి ఆగి దాని కోసమని పరిగెడుతూ దాని వైపు దృష్టి పెట్టడం వల్ల నీరు దొరకదు. ఇది సింహానికి దొరుకుద్ది. ఈ 2 కారణాలు బట్టి దుప్పి తన జీవితంలో అది సింహం చేతికి చిక్కుతూ ఉంటుంది. అలాంటి దుప్పి ఎక్కడ దాక్కుంటది? అలాంటి దుప్పి ఎక్కడికి పరిగెడుతుంది? అప్పుడు ఆ దుప్పి తనని తాను కాపాడుకోవడానికి అది ఏర్పాటు చేసుకునేటువంటి ఆ దాగు చెట్టేంటో తెలుసా? నీటి వాగులట. ఇది నేను చెప్పింది కాదు. ఇది జంతు శాస్త్రజ్ఞులు చెప్పిన మాట. దుప్పట నీటి వాగులో ఆ నీటి వాగుల నీరుంటది గదా! ఆ వాగులోకెళ్ళి దాక్కుంటదంట. అలా దాక్కున్నప్పుడు సింహపు చేతికి చిక్కకుండా అది కాపాడబడుతుంది. అందుకనే నన్ను కాపాడే ఆ నీటి వాగుల కొరకు నేను నిరీక్షణతో కనిపెడతానంటుంది ఆ దుప్పి. నన్ను కాపాడే నీటి వాగుల కొరకు నేను ఆశతో ఎదురు చూస్తానంటుంది ఆ దుప్పి. ఈ రోజున ఆ దుప్పి లాంటి స్వభావంతో మనం ఉన్నామేమో. అంటే 2 ఒకటి ఎంత నిలబడాలనుకున్నా, ఎంత ముందుకెళ్ళాలనుకున్నా, ఎంత ఆత్మీయంగా పరుగులెత్తాలనుకున్నా, నేను దేవుని కొరకు నిలబడాలి. తిరగకూడదు. మళ్ళా పాపంలో పడకూడదు. మళ్ళా ఉదయకాల ప్రార్థనలోకి రాకుండా ఉండకూడదు. మరలా పాపంలో పడి పాపంలో ఉండకూడదు. నేను దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు ఆశతో జీవించాలి. నేను ఒక మంచి తీర్మానంతో సాగిపోవాలని నువ్వు ఆశపడుతున్నావు కానీ కొన్ని కారణాలు బట్టి, కొన్ని లోపాలను బట్టి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నావు. మళ్ళీ లోకంలో పడిపోతున్నావు. అలా లోకంలో పడినప్పుడల్లా నీలో నువ్వే ఏమిటి నేను ఇన్ని సార్లు పడిపోతున్నాను? ఏమిటి నేను ఇన్ని సార్లు కృంగిపోతున్నాను? నేను నిలబడేదెప్పుడు? నేను వాడబడేదెప్పుడని నీ మీద నీకే గిల్టీ వస్తుంది. ఎంత ముందుకు పరిగెత్తాలనుకున్నా వెనక్కి తిరిగి చూస్తున్నావు. సోలిపోతున్నావు. పడిపోతున్నావు. 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 ఏదో ఒక లోపంలో పడిపోతున్నావు. నిలకడగా ఉండాలని అనుకుంటున్నా. నిలకడగా ఉండలేని స్థితిలో నువ్వున్నావేమో. కొన్ని ఎండమావులను చూసి ఆశపడుతున్నావు. కొన్ని ఆకర్షణలు ఛీ! ఈ సెల్ ఫోన్‌లో ఇలాంటివి చూడకూడదనుకుంటున్నావు. కానీ చేతిలో సెల్ ఫోన్ ఉండటం వల్ల చూడరాని దృశ్యాల వైపు సెల్ ఫోన్ కన్ను వెళ్ళిపోతుంది.
టీవీలో చూడకూడదు అనుకుంటున్నావు, కన్ను అటువైపు వెళ్ళిపోతుంది. మాట్లాడకూడదు అనుకుంటున్నావు, కానీ మాట్లాడుతున్నావు. నిలకడగా ఉండలేకపోతున్నావు, ఆకర్షణలకి లొంగిపోతున్నావు. అప్పుడు నువ్వేం చేయాలంటే, నేను పడిపోతున్నాను, ఇదిగో నేను సింహం చేతికి చిక్కుతానని వెనుదిరగకూడదు. సాతాను చేతికి చిక్కకూడదు. ఒకవేళ చీటికి మాటికి వెనుదిరుగుతున్నావా, ఆకర్షణకు లోనవుతున్నావా, అయితే నువ్వు ఒక పని చేయి. దాగుచోటు అయిన యేసయ్యలోకి వచ్చేసాయి. అదేంటయ్యా, నేను లోపంలో ఉన్నాననే కదా నేను వెనుదిరుగుతుంది, మళ్ళీ యేసయ్య దగ్గరికి రమ్మంటరా. నువ్వు ఎలాంటివాడివైనా నీ బ్రతుకును మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. అయ్యా, నేను నిలబడలేకపోతున్నాను అంటున్నా, నిన్ను నిలబెట్టగలిగినటువంటి దేవుడు ఆయన. నీతిమంతుడు 7 మారులు పడినను మరలా నిలబెడతాడన్నాడు ఆయన. నీతిమంతుడైన వాడే పడిపోతుంటే పాపులమండి, భేదమేమీ లేదు, అందరం పాపం చేశాం. ఈ రోజు నువ్వు నిలబడలేని స్థితిలో ఉన్నారా, యేసయ్య నిన్ను నిలబెడతాడు. నీ అడుగులు తడబడుతున్నాయా, నిన్ను నడిపించే దేవుడు ఆయన. నువ్వు లోక ఆకర్షణకు లోనవుతున్నావా, ఆకర్షణల యొక్క మాయల నుండి నిన్ను విడిపించి నిత్యమైన తన ప్రేమకు నిన్ను ఆకర్షించి తన ప్రేమలో నిన్ను నిలబెట్టి తన కృపతో నిన్ను నింపబోతున్నాడు. రా, యేసయ్య పాదాల ఎద్దుకు రా. ఈరోజు లోపాలు ఉన్నాయని వెనుదిరగొద్దు. లోపము ఉన్నా పర్లేదు, పాపంలో ఉన్నా పర్లేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు ఎలాంటోడివైనా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్యకి నువ్వు కావాలి. యేసయ్య నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ యూ. ఆయనకు నువ్వు కావాలి. అయ్యా, నేను బలహీనుండయ్యా, అయ్యా నేను పడిపోయానయ్యా, అయ్యా నేను నిలబడలేనయ్యా, నా వల్ల కాదయ్యా, అయినా పర్లేదు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎన్నోసార్లు మీతో చెప్పాను, పరమగీత గ్రంథంలో ప్రియురాలుంది, నిలబడలేక పడిపోయింది, అన్ని కోల్పోయింది. ప్రియుడు వస్తున్నాడని తెలిసి కూడా ప్రియుణ్ణి ఎదుర్కొనలేని స్థితిలో ఉంది. అలాంటి స్థితిలో ఉన్న ప్రియురాలిని ఆయన తిట్టట్లేదు, దూషించట్లేదు. నా ప్రియురాలా, నీవు సుందరివి, రా నా యుద్ధకు అంటున్నాడు. నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నా, నువ్వు నిలబడలేని స్థితిలో ఉన్నా, నువ్వు ఆత్మీయతలో సరిగ్గా ఉండలేను అనుకుంటున్నా, నీవు ఆయన ప్రియురాలివే, నీవు ఆయనకు కావలసిన వ్యక్తివే. నిన్ను ఆయన కోరుకుంటున్న మాట వాస్తవమే. నువ్వు నిలబడలేదన్న మాట వాస్తవమే. నిన్ను నిలబెట్టడానికి పిలుస్తున్నాడు. నీవు వాడబడట్లేదన్న మాట వాస్తవమే. నేను వాడబడుటకు తగిన పాత్రగా మలుచుటకు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఇప్పుడైనా నీ లోపాలను బట్టి వెనుదిరుగక, నీ లోపాలను బట్టి భయపడక, నీ లోపాలను బట్టి బలహీన పడక, దాగు చోటు అయిన యేసయ్యలోకి రా. యేసయ్య కొరకు ఎదురు చూడు. యేసయ్య కొరకు నిరీక్షణ కలుగుడు. ప్రభువా, ఎప్పటికైనా నా దేవుడు నన్ను నిలబెడతాడు, ఎప్పటికైనా నా దేవుడు నన్ను వాడుకుంటాడు. పౌలు గారు ప్రభువులోకి వచ్చాడు. ప్రభువులోకి వచ్చిన వెంటనే పరిశుద్ధుడిగా మారిపోయాడు. కొన్నిసార్లు కొన్ని లోపాలు ఆయన హృదయాన్ని కలిచివేశాయి. కొన్నిసార్లు అంటాడు, ఇగో మరణముకు లోనైన ఈ శరీరము నుండి నన్ను విడిపించగలిగిన వాడెవడు అని పౌలు గారు మాట్లాడతారు. నేను అవివేకినని మాట్లాడతారు. అలాంటి పౌలు గారే ఏమంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. యేసయ్య ఎలాగా బ్రతికేశాడు ఆయన. లోపాలు లేవా, ఉన్నాయి, సరిదిద్దుకుంటూ సరి చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు నీ లోపాలు ఉన్నాయని నువ్వు ప్రభువులోకి రాకుండా ఉన్నావా, నీ లోపాలు ఉన్నాయని దేవుణ్ణిలో నిలబడలేకున్నావా, రా. నీ లోపములను సరి చేయగలిగిన వాడు నిన్ను పిలుస్తున్నాడు. ఎదురు చూడు ఆయన కొరకు. ఆయన కొరకు ఎదురు చూచిన వారిని ఆయన సిగ్గుపరచడు కదా. నీ నీ జీవితాన్ని మారుస్తాడు, నేను పరిశుద్ధునిగా మారుస్తాడు. ఈ రోజు నుండి నువ్వు పాపంలో ఉంటే వేటి కొరకో ఎదురు చూడకు, దేవుని కొరకు ఎదురు చూడు. ఆ దుప్పి నీటి వాగుల్లోకి వెళ్ళి దాక్కోవడమే కాదు, దానిలో ఉన్న మురికంతా శుభ్రమవుతది. దానిలో ఉన్న మురికంతా శుభ్రమైన తర్వాత మామూలుగా జంతువులు ఎలా వేటాడతాయంటే వాసన బట్టి వేటాడతాయి. అప్పటి వరకు ఆ దుప్పి వాసన వస్తే సింహం ఆ దుప్పిని పట్టుకోవడానికి చూసింది. ఎప్పుడైతే అది నీటిలోకి వెళ్ళిందో, ఆ వాగుల్ని ఆశ్రయించిందో, తన యొక్క మురికంతా శుభ్రమైపోతుంది. నువ్వు యేసయ్యని ఆశ్రయించాక నీ ఎంతటి పాపమైన, అది ఎంతటి మురికైనా, నా యేసు రక్తము ప్రతి పాపములను కడుగుతుంది. నా యేసు రక్తము ప్రతి దోషములను కడుగుతుంది. నా యేసు రక్తము ప్రతి పాపముల నుండి శుద్ధి చేస్తుంది. అందుకని యేసయ్య దగ్గరికి రా, యేసయ్యలో ఉండు, యేసయ్యని ఆశ్రయించు. పాపంలో ఉన్నావు, యేసయ్యని అడుగు, ప్రభువా నేను ఈ లోపంలో నిలబడలేకపోతున్నాను, నాకు సాయం చేయని. ఆయన కొరకు ఎదురు చూడు, నా దేవుడు నిన్ను నిలబెడతాడు. నా దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. ఈరోజు శత్రువు అతిశయిస్తున్నాడేమో, నువ్వు చెప్పాలి, నా శత్రువు నా మీద అతిశయింపవద్దు. నేను కింద పడినా తిరిగి లేస్తా, నేను అంధకారంలో కూర్చున్నా మరలా నన్ను దేవుడు వెలుగును ప్రకాశింపజేస్తాడు. నేను నిలబడతాను. శత్రువా, నువ్వు సంతోషపడొద్దని సాతానుకు సవాల్ చేసేంతగా నీవు ఆయన ఆశ్రయించాలి. ఆయన కొరకు ఎదురు చూడాలి. ఈ లోకంలో దేవుడు మేలులు చేస్తాడనే కాదు, నీ బ్రతుకును మారుస్తాడనే గొప్ప మేలు కూడా దేవుడు చేస్తాడని నువ్వు ఆయన కొరకు ఆశతో ఎదురు చూడు. ఈ రెండు మనం దేవుని కొరకు మొదటిగా
ఆశ కలిగి నిరీక్షణతో ఎదురు చూడాలి. 2 దేని కొరకు మనం ఆశ కలిగి నిరీక్షణతో ఎదురు చూడాలంటే 119 సంకీర్తన 74 వచనం. 119:74 చదవండమ్మా. 119 నీ నీ వాక్యము వాక్యము మీద మీద నేను నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించుదురు. నిన్ను చూసి సంతోషించిరి. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానంట. చూడండి ఎంత చక్కగా భక్తుడంటూ నీ వాక్యం మీద నా ఆశయ్య. నా ఆశ ఈ లోక వాటి మీద కాదు. నీ వాక్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. నిరీక్షణ ఏంటో తెలుసా? నా దేవుడు మాట్లాడతాడు. అమ్మ మీరు ఎప్పుడన్నా ఎదురు చూసారా అలాగా? ఈ రోజు నుండి ఎదురు చూడండి. నా దేవుడు ఎవరో తెలుసా? మాట్లాడే యేసయ్య. మాట్లాడే దేవుడు. అబ్రాము విగ్రహారాధన చేస్తూ మాట్లాడేవారు ఎవరున్నారంటే అబ్రాహాముతో దేవుడు మాట్లాడలేదా? దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే దేవుడు. హాగరు ఆమె పరిస్థితి అతి ఘోరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడితే ఆమె పేరు పెట్టింది. "చూచుచున్న దేవుడవు నీవేనయ్యా" అని చక్కటి పేరు పెట్టింది ఆమె. మన దేవుడు ఎవరో తెలుసా? మాట్లాడే దేవుడు. ఆయన మాట కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆయన మాట కొరకు నిరీక్షణ కలిగి ఉన్నావా? నా దేవుడు మాట్లాడతాడు. నాతో మాట్లాడతాడు. నా స్థితికి తగ్గట్టు మాట్లాడతాడు. అమ్మా మనం ఎదురు చూడాలి దేవుని మాట కొరకు. ఎందుకంటే దేవుని మాట మన ప్రాణాల్లో మనకు బలాన్ని ఇస్తుంది. దేవుని మాట మన హృదయాల్లో ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని మాట మనకు భరోసానిస్తుంది. దేవుని మాట మనకు నెమ్మదినిస్తుంది. దేవుని మాట మనలో ప్రశాంతతనిస్తుంది. దేవుని మాట మనకు సుఖాన్నిస్తుంది. ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నావా? ఆశ కలిగున్నావా? ఎప్పుడైనా వాక్యం ఏదైనా మీటింగ్‌కి వెళ్లారనుకో ఎదురు చూడాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని. ఏదైనా పర్లేదు నువ్వు నాతో మాట్లాడు అని దేవుని మాట కొరకు నువ్వు వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. దేవుడు ఏం మాట్లాడతాడు. ఈరోజు కొంతమంది మీటింగ్స్‌కెళ్తుంటారు. ఎక్కడెక్కడికో వెళ్తారు. చాలా సంతోషం. కానీ వెళ్లి వాక్యాన్ని వినరండి. నేనొకటే చెప్తాను. ఏదన్నా మీరు విహారయాత్రలు అలాంటి వాటికి ఏదైనా పెట్టుకునేటప్పుడు వాక్యం ఉన్న ప్రదేశాలకు పెట్టుకోండి. కొంతమంది కొన్ని పుణ్యక్షేత్రాలకని వెళ్ళొస్తూ ఉంటారు. బ్రదర్ అక్కడ మనం పుణ్యక్షేత్రం అండి. మనకి పుణ్యక్షేత్రాలకు దగ్గరికి కాదండి. వాక్య క్షేత్రాల దగ్గరికెళ్ళండి. దయాక్షేత్రాల దగ్గరికెళ్ళండి. అదేంటయ్యా పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదా? నిజం చెప్పాలంటే ఒక వ్యక్తిని వాక్యం బ్రతికిస్తుంది. వాక్యం ఉన్న చోటకి వెళ్ళాలి. కొన్ని ప్రదేశాలకెళ్తారు. అక్కడ వాక్యం ఉండదు. ఊరికెళ్ళి దండాలు పెట్టుకొని రావటానికి. మన దేవుడు విగ్రహాల్లో ఉండడు గదా! దండాలు పెట్టుకొని రావాల్సినంత పని మనకేముంది? మన దేవుడు ఎక్కడైనా ఉంటాడు. ఆయనకి దండం పెట్టాలంటే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ దండం పెట్టినా ఆయన నీ ప్రార్థన స్వీకరిస్తాడు. ఎక్కడైనా దండం పెట్టొచ్చు. దండాలు పెట్టడానికి మనం వేరు వేరు చోట్లకెళ్ళాలా? దండాలు పెట్టడానికి కోసం కాదండి. వాక్యం కొరకు వెళ్ళండి. ఒక ఒక టూర్ ఎక్కడికైనా వేయాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న వాక్యం ఉన్న ప్రదేశాలకు వెళ్ళండి. వాక్యం సమృద్ధిగా దొరికే చోటుకెళ్ళండి. అక్కడ వాక్యాన్ని వినండి. చక్కగా బలపడతారు. అంతే తప్ప ఊరికే సరదాగా, సరదాల కొరకు అంటే నేను మామూలుగా మీరు సరదాల కొరకు వెళ్ళే వాటి గురించి నేను మాట్లాడట్లేదండి. దైవిక సంబంధమైనటువంటి వాటిలో మీరు ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు వాక్యం దొరికే ప్రదేశానికి వెళ్తే కాస్త మీరు బలపడతారు గదా! అనే ఒక ఉద్దేశ్యంతో చెప్తున్నాను తప్ప ఏదో మిమ్మల్ని తప్పుబట్టాలనే ఉద్దేశ్యం నాకెప్పటికి ఉండదండి. ఒకటే వాక్యం దొరికే చోట్లకెళ్ళండి. ఎందుకంటే ప్రభువు మాట్లాడతాడు కదా! ఆయన మాటలో చాలా శక్తి ఉందండి. ఆయన మాటలో చాలా బలం ఉందండి. నిజం చెప్తున్నా దేవుడి వాక్యం ఎంతమందిని బతికిస్తుందో తెలుసా? ఈరోజు మనందరం బ్రతుకున్నామంటే నాలాంటోళ్ళు నా గురించే నేను చెప్తాను. నేను బ్రతికున్నానంటే ఆయన వాక్యమే, ఆయన మాటే. ఆయన మాట లేకపోతే ఈ లోక మాటలకి, ఈ లోక చేష్టలకి, ఈ లోక మనుషుల తత్వానికి ఎప్పుడో ఈ లోకంలో కనుమరుగైపోయే వాళ్ళం. ఆయన వాక్యమే ఎప్పటికప్పుడు, ఎప్పటికప్పుడు, ఎప్పటికప్పుడు సరిచేస్తూ, బ్రతికిస్తూ, బలపరుస్తూ, ఆయన వాక్యం ఎప్పటికప్పుడు నిలబెడుతూ, ఎప్పటికప్పుడు కృంగిపోయినప్పుడల్లా ఏదో ఒక వాక్యం, బలహీనపడినప్పుడల్లా ఏదో ఒక వాక్యం, పాపం చేసినప్పుడల్లా ఏదో ఒక వాక్యం, దారి తప్పినప్పుడల్లా అసలు ఆయన వాక్యం ఉంటదండి. ఆ వాక్యం శక్తి తెలిసిన వాళ్ళకి తెలిసిద్ది. ఆ పవర్ ఏంటో. ఒకసారి ఏదన్నా మనం చిన్న పొరపాటు చేసి దేవుడు అదే వాక్యం ద్వారా మాట్లాడతాడు. అదే తెలియజేస్తాడు. ఎంత ఎంత శక్తినిస్తదంటే అనుదినం ఈ వాక్యం.
అందుకే ఈ వాక్యం కొరకు ఎదురు చూడండి. దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ఎదురు చూడండి. ఆశ కలిగి ఉండండి వాక్యం కొరకు. నిశ్చయంగా నా దేవుడు నీ ఆశను వ్యర్థం చేయక, ఆయన మాటతో ఉన్న బలమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మొదటిగా మనం దేవుని కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. 2, దేవుని మాట కొరకు, వాక్యం కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. 3, 3 2 తిమోతి 4:7 తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7 మంచి పోరాటం పోరాడి తిని, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. భక్తుడు మాట్లాడుతూ మంచి పోరాటం పోరాడాను, నా పరుగు అయిపోయింది. ఈ లోకంలో ఎంతవరకు పరిగెత్తాలో అంతవరకు పరిగెత్తే ప్రభు కోసం. ఇక నా పరుగు అయిపోయింది కాబట్టి దేవుడు నా కొరకు నీతి కిరీటం ఉంచాడు. పౌలు గారు అంటున్నారు, నా కోసమే కాదు, ఎవరైతే ఆయన ప్రత్యక్షతను చూడాలని, ఆయన రాజ్యంలో ఉండాలని అపేక్ష, ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఆయన నీతి కిరీటాలు ఉంచాడండి. ఈరోజు నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ఏమని? పరలోకం వెళ్ళాలి, ప్రభువును చూడాలి, ఆయన ఇచ్చిన బహుమానాలు పొందాలి. అమ్మా, ఈ లోకంలో ప్రభు కొరకు చాలా శ్రమ పడ్డావు కదా, దేవుని కొరకు చాలా అవమానాలు పడ్డావు కదా, దేవుని కొరకు ఎన్నో నిందలు పడ్డావు కదా. నీ కోసం పరలోకంలో చాలా గిఫ్ట్ రెడీగా ఉంది. నువ్వు వచ్చిన వెంటనే యేసయ్య అంత మందిలో, వేల కోట్ల మంది ప్రజలు, దేవదూతలు, వాళ్ళందరిలో నీ పేరు పెట్టి దేవుడు పిలుస్తాడు. అలా పిలిచిన వెంటనే, అమ్మో, అంత గొప్ప దేవుడు నన్ను పిలిచాడా అని భయంగా నువ్వు వెళ్ళి అక్కడ నిలబడతావేమో. అప్పుడు దేవుడు నీ తల మీద కిరీటం పెట్టి, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, ఎన్ని శ్రమలైనా నన్ను విడిచిపెట్టలేదు బిడ్డ, ఎన్ని కష్టాలైనా నువ్వు నన్ను వదిలిపెట్టలేదు బిడ్డ, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావురా, నువ్వు నా కోసం ఎదురు చూసావురా, ఇదిగో ఈ నీతి కిరీటం కోసం ఎదురు చూసా కదా, దా తీసుకో అని దేవుడు ఇస్తుంటే, ఆయన కొత్త పేరుతో పిలుస్తుంటే, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏమవుతును నేనేమవుతును, ఏమవుతును నేనేమవుతును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవ్వరు సమీపించలేని తేజస్సులో ఆయన మాత్రం నివసిస్తున్న దేవుడు నిన్ను పిలిచి నీకొక బహుమానం ఇవ్వబోతున్నాడు. నా నిమిత్తము జనులు నిన్ను నిందించి, దూషించి, హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము రెట్టింపవుతుంది, అధికమవుతుంది. ఇప్పుడు నీ మీద నింద పడ్డదనుకో, నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నింద 100తో సమానం. ఇప్పుడు నింద పడిందంటే నీకు 100 దీవెనలు వచ్చినట్టే, 100 ప్రతిఫలం ఎక్కువైనట్టే. కృంగిపోవద్దు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడు, ఆయన రాకడ కొరకు ఎదురు చూడు, ఆయన ప్రసన్నత కొరకు ఎదురు చూడు. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకని దేవుని కొరకు నిరీక్షణతో నువ్వు కనిపెట్టు, ఎదురు చూడు. అయ్యా, నీ రాజ్యంలోకి నేను వస్తాను, నీ రాజ్యంలో నేను యుగాలు ఉంటాను, అదే ఆశ నాదని ఆశ కలిగి నువ్వు ఎదురు చూడు. ఖచ్చితంగా నీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు ఆయన రాక కొరకు ఎదురు చూడు. ఆయన ప్రసన్నత చూడాలని, ఆయన్ని చూడాలని, నేను ప్రభువుని చూడాలి, ఆయన ప్రత్యక్షతను అనుభవించాలి, ఆయన నాకు బహుమానం ఇవ్వాలి, పరసంబంధమైన వాటి కొరకు ఎదురు చూస్తూ ఉండు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచక, నా దేవుడు పరలోకంలో మంచి బహుమానముతో నిన్ను తృప్తిపరిచి, నీ ఆశను సిద్ధింపజేసి, దేవుడు నిన్ను ఆశీర్వదించి, దేవుడు పరలోకములో ఒక గొప్ప
మహిమ కలిగినటువంటి పట్టణములో అద్భుతమైన బహుమానాన్ని దేవుడు నీకు సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ తలలు వంచండి. అయ్యా, మొదటిగా మూడు మాట ఈరోజు మనం చూస్తున్నాం. ఒకటి, దేవుని కొరకు ఆశ కలిగి ఉంటాం. 2, దేవుని మాట కొరకు ఆశ కలిగి ఉంటాం. 3, దేవుని ప్రత్యక్షత కొరకు ఆశ కలిగి ఉంటాం. దేవుని ప్రత్యక్షత కొరకు 3. ఈ 3 ఆశ కలిగి మనం ఉన్నామా? నిరీక్షణ కలిగి ఉన్నామా? వాటి కొరకు మనం ఎదురు చూస్తున్నామా? అందరం ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు వందనాలమ్మా. అక్క వందనాలు అక్క. చెప్పండి అక్క. ఈ రోజు మా స్థలం రిజిస్ట్రేషన్ అమ్మా. ఎటువంటి ఆటంకం లేకుండా ఆ స్థలం అమ్మేశాము. అది రిజిస్ట్రేషన్ చక్కగా జరిగేలాగా ప్రార్థన చేయండి తమ్ముడు. సరే అక్క, ప్రార్థన చేద్దాం. ఆఖరి ప్రార్థనలో సుధాక్క వాళ్ళ స్థల రిజిస్ట్రేషన్ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, దయగలిగిన దేవ, ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఆశగా ఎదురు చూసే మనసు మాకు కావాలయ్య. ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఆశగా కనిపెట్టే మనసు మాకు కావాలయ్య. ఈ రోజు నా మనసు మాకు లేకపోతే ఆ మనసు మాకు వచ్చునట్లుగా మీరు సహాయం చేయండి. నిజమే ప్రభు, నీ కొరకు మేము ఆశపడాలి, ఎదురు చూడాలి, నిరీక్షణతో నీ మాట కొరకు ఎదురు చూడాలి, నీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఈరోజు వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ మాలో మార్పు రావట్లేదయ్యా. మేము నీ కొరకు ఎదురు చూడాలయ్యా. ఆ విధమైన కృప మా అందరికి అనుగ్రహించండి. ఈ రోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వచ్చారయ్యా. పేరు అందరి సమస్యల కొరకు ప్రార్థించడానికి నా దగ్గర సమయం లేకపోయినప్పటికీ ప్రభువా 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 ప్రభువా, అయ్యా తండ్రి, అయ్యా అయ్యా, మీరందరి సమస్యలు ఎరిగిన దేవుడు అయ్యా. మీరందరి హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు అయ్యా. అయ్యా, మీలో ఎంత గొప్ప మంచి మనసు ఉందయ్యా. అయ్యా తండ్రి, మేము కూడా ప్రభా తండ్రి మీలాగా ప్రభా జీవించినట్లు సహాయం చేయమని ప్రభా ఈ రోజు ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించండి. సుధాక్ వాళ్ళ స్థల రిజిస్ట్రేషన్ ఉందయ్యా. ఆ రిజిస్ట్రేషన్ లో ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు అయ్యా, అడ్డుగోడలు లేకుండా సక్రమంగా పూర్తవ్వాలయ్యా. కుటుంబం ఎంతో ఆర్థికపరమైన సమస్యల్లో ఉన్నారయ్యా. అయ్యా తండ్రి, వారిని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యం చేయండి. డేవిడ్ అన్నని దీవించండి, వారి బిడ్డల్ని దీవించండి ప్రభా. మీరు సహాయం చేయండి ప్రభా. గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు నీవు. ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు, అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు. ఈ రోజు కూడా అయ్యా అక్క స్థల రిజిస్ట్రేషన్ విషయంలో అద్భుతం చేయండి ప్రభా, సహాయం చేయండి అయ్యా. ఇంకా ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారిలో రోగస్తులు ఉన్నారయ్యా, వాళ్ళని ఒకసారి స్వస్థపరిచయ్యా. అయ్యా తన మనశ్శాంతి లేని వాళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళకి మనశ్శాంతినివ్వయ్యా. అయ్యా తండ్రి, అయ్యా కష్టంతో, కష్టార్జితం సరిగ్గా లేక జీవనోపాధి ఇబ్బంది పడుతూ ఆర్థికంగా నలిగిపోతున్నారయ్యా. మార్గాలు తెరవండి అయ్యా, పోషించండి అయ్యా. అయ్యా సాయం చేయండి అయ్యా. మనశ్శాంతి లేకుండా ఉన్నారు, శాంతినివ్వండి అయ్యా. అయ్యా సమాధానం లేకుండా ఉన్నారు, సమాధానంతో నింపండి అయ్యా. పాపంలో ఉన్నారు, విడిపించండి అయ్యా. అయ్యా తండ్రి, లోకంలో ఉన్నారు, విడిపించండి అయ్యా. అయ్యా మారని వాళ్ళతో అల్లాడిపోతున్నారు, మార్చండి అయ్యా. కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వండి అయ్యా, మనశ్శాంతిని ఇవ్వండి అయ్యా. ప్రయాణాల్లో తోడుగా ఉండండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు దరి చేరకుండా కాపాడమని ప్రతి ఇంటికి క్షేమాభివృద్ధిని మీరు అనుగ్రహించి కృపాక్షేమంలో మా వెంట ఉంచమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండిన సహవాసం మనకి, మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్.